అభ్యర్థిత్వం ఖరారైంది. 1997లో కేఆర్ నారాయణన్, 1992లో శంకర్ దయాళ్ శర్మ అభ్యర్థిత్వాలకు భారీగానే మద్దతు లభించింది. ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంటోంది. రాజకీయేతర వ్యక్తికే తమ ప్రాధాన్యమని ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఎప్పుడో స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం గాలి ప్రణబ్ ముఖర్జీ వైపు వీస్తున్న నేపథ్యంలో మద్దతిచ్చే ప్రసక్తే లేదని తేల్చేస్తోంది. యూపీఏ కూటమిలోనూ వైరుధ్యాలున్నాయి. అందుకే అందరితోనూ సంప్రదించి ఏకతాటిపైకి తీసుకురావాలన్న నిశ్చయంతో ఉంది కాంగ్రెస్. అందుకే ఎన్సీటీసీ వ్యవహారంలోనూ ఆచితూచి అడిగేస్తోంది కేంద్రం. ఎన్సీటీసీని ఇప్పటికే మమతా బెనర్జీతో పాటు జయలలిత తదితరులు వ్యతిరేకిస్తున్నందున ఆ ప్రభావం రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి మద్దతిచ్చే విషయంపై పడుతుందని భావించిన కేంద్రం కాస్త వెనక్కి తగ్గినట్లు అనిపిస్తోంది. ఆంటోనీ ఇటీవల డీఎంకే అధ్యక్షుడు కరుణానిధితో భేటీలో రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ, హమీద్ అన్సారీ పేర్లు ప్రస్తావించినట్లు ప్రచారం జరిగింది. అలాగే మమతా బెనర్జీ ప్రధానమంత్రిని కలిశారు. బెంగాల్కు భారీగా రుణమివ్వాలని కోరడం, ఇస్తేనే కాంగ్రెస్ ప్రతిపాదించే అభ్యర్థికి మద్దతిస్తామన్న సంకేతాలు వెళ్లాయి. మొత్తానికి ఎవరి లెక్కలు వారికున్నాయి. రాష్ట్రపతి ఎన్నికకు ఇంకా 2 నెలల సమయం ఉంది. ఇప్పటికిప్పుడు అభ్యర్థిని ప్రకటిస్తే వ్యతిరేకించే వాళ్లందరూ కలిసి ప్రత్యామ్నాయం ఆలోచిస్తారన్నది కాంగ్రెస్ భావనగా కనిపిస్తోంది. ఎలక్టోరల్ కాలేజీలో దాదాపు 11 లక్షల దాకా ఓట్లున్నాయి. అందులో 6.5 లక్షల ఓట్లు కాంగ్రెస్ కు వచ్చే అవకాశం ఉంది. అయితే అభ్యర్థి ప్రకటన తర్వాత ఆయా పక్షాల స్పందనను బట్టి పరిస్థితిలో మార్పు రావచ్చు. అప్పటి సమీకరణాలు ఎలాగైనా ఉండొచ్చు. ప్రణబ్ ముఖర్జీ వైపు మెజారిటీ యూపీఏ పక్షాలు అనుకూలంగా ఉన్నాయి. సంక్షోభ పరిష్కర్తగా, యంత్రాంగాన్ని సమగ్రంగా నడిపించగల సత్తా కలిగిన నాయకుడిగా ప్రణబ్ కు పేరుంది. అయితే ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్న ప్రణబ్ దా పేరును తెరపైకి తేవడంలో ఆంతర్యమేమిటన్న విషయంపై చాలా రకాలుగా చర్చ సాగుతోంది. ఏది ఎలా ఉన్నా బెంగాల్ నుంచి రాష్ట్రపతి పీఠం అధిరోహించే అవకాశం తొలిసారి వచ్చినందున మమత ప్రణబ్ వైపే మొగ్గు చూపుతారనడంలో సందేహం లేదు. ఇవన్నీ ఇలా ఉంటే ప్రణబ్ మాత్రం అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేస్తున్నారు. ఇంకోవైపు పార్టీ అధికార ప్రతినిధులు ప్రణబ్ పేరు కొట్టిపారేయలేమని అంటున్నారు. రెండు 2014 ఎన్నికలకు ముందు జరిగే రాష్ట్రపతి ఎన్నిక కేంద్రంలోని ప్రధాన కూటములకు, ముఖ్యంగా అధికార కూటమికి ప్రతిష్టాత్మకంగా మారింది. రాష్ట్రపతి ఎన్నిక వేడి రాజుకున్న సమయంలో యూపీఏకి గడ్డు పరిస్థితులు తప్పవని అందరూ భావించినా రాను రాను పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. 2 నెలల క్రితం యూపీయేతర పక్షాలన్నీ చేతులు కలుపుతాయని, యూపీఏ బలపరిచే అభ్యర్థిత్వానికి చెక్ పెడతాయని ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే భాజపా సీనియర్ నేత సుష్మా స్వరాజ్ ప్రకటనతో ఎన్డీఏలో తలెత్తిన అభిప్రాయ భేదాలు, ఆ తర్వాత పరిణామాలు యూపీఏ ఒకంత ఆశలు చిగురింపజేశాయి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన జేడీయూ నేత శివానంద్ తివారీ ప్రణబ్, అన్సారీ అభ్యర్థిత్వాల్ని మంచి ఎంపికగా అభివర్ణించారు. ఇదే సమయంలో యూపీయేతర పక్షాలైన వామపక్షాలు, సమాజ్వాదీ, బీఎస్పీ, అన్నాడీఎంకే బహిరంగ ప్రకటనలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఆయా పార్టీల అధికారిక ప్రకటన చేయకున్నా నేతల స్వరాలు మాత్రం ప్రణబ్, అన్సారీకి సానుకూలంగా వినిపిస్తున్నాయి. యూపీఏ మిత్రపక్షాలైన డీఎంకే, ఎన్సీపీ, ఆర్ఎల్డీ, ఆర్జేడీ దాదాపు బహిరంగ మద్దతే ప్రకటించాయి. ఇక యూపీఏ కీలక మిత్రపక్షమైన తృణమూల్ కాంగ్రెస్ విషయం తేలడం లేదు. జయలలిత మద్దతు కీలకమే. ఇక సమాజ్వాదీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీలకు చాలా ఓట్లున్నాయి. వీరిలో 2 పార్టీలు కాంగ్రెస్ కు మద్దతిస్తే తిరిగే ఉండదు. కానీ అది జరగడం అంత సులభం కాదు. రాజకీయేతర వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే మద్దతిచ్చేందుకు సిద్ధమంటోంది బీజేపీ. కానీ కాంగ్రెస్ అందుకు సిద్ధంగా లేదు. ఎన్నికకు ఇంకా 2 నెలల సమయం ఉంది. ఈలోపు సమీకరణాలు మరింతగా మారే అవకాశం ఉంది.
ప్రణబ్ లేదా అన్సారీని కాంగ్రెస్ అభ్యర్థిగా కాకుండా యూపీఏ అభ్యర్థిగా బరిలోకి దించడం ద్వారా అందరి సమ్మతితో వ్యవహారం చక్కబెట్టాలనుకుంటోంది కాంగ్రెస్. ప్రస్తుతం సంప్రదింపులు ఇంకా సాగుతున్నా దాదాపు అందరినీ మెప్పించే కార్యక్రమం పూర్తయింది. మమతా బెనర్జీతో పాటు సమాజ్వాదీ, బీఎస్పీలోనూ ఒకరైనా తమతో కలిసి రావాలని కోరుకుంటోంది. అలా జరిగితే యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి విజయం నల్లేరుపై నడకే అవుతోంది.